హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. మీకు ఎప్పటి నుంచో మంచి ఎయిర్ టైట్ కంటైనర్స్ని నేను మీకు చూపిస్తాను అని చెప్తున్నాను కదా. అయితే మీ పిల్లల ఫుడ్ స్టోరేజ్ గురించి లేదా కిచెన్కి సంబంధించిన వాటి గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి వాటిలో మనం స్టోరేజ్ చేసుకుంటే ఫుడ్ అనేది పాడు కాకుండా మంచిగా నీట్గా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే అది ప్రీమియం ఎయిర్ టైట్ మోడ్యులర్ కిచెన్ ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. ఇవి జార్స్ టైప్ వచ్చిందనమాట. ఇది ప్లాస్టిక్కే, బట్ ఏంటంటే కాంబో సెట్ మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తుంది. చిన్నవేమో 4 వచ్చినాయి అండ్ పెద్దవి కూడా 4 వచ్చాయి. అయితే డబల్గా నేను చూపిస్తున్నాను, అంటే మిగతావి నేను ఫుడ్ స్టోరేజ్ చేశాను అనమాట. అందుకే అవి మీకు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ చూపిస్తాను అనమాట. అయితే ఇది వచ్చి చిన్నది వచ్చి మనకి 700 ml దాకా పడుతుంది. మీరు పైన చూస్తున్నట్లయితే ఓపెన్ క్యాప్ టైప్ ఇచ్చాడనమాట, సైడ్కి క్లిప్స్ ఇచ్చి. అదే మనకి గట్టిగా ఉంటుందండి. ఎప్పుడు ఇలాంటివే ప్రిఫర్ చేయాలి. కొంతమంది అనుకుంటారు ఆ క్లిప్స్ ఊడిపోతాయి, ఇరిగిపోతాయి అని చెప్పి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ క్యాప్ చుట్టూతా రబ్బర్ ఫ్రేమ్ అనేది ఇచ్చాడు, గట్టిగా టైట్గా ఉండడానికి. గాలి కూడా పోకుండా ఉంటుంది. చక్కగా ఫుడ్ అనేది పాడు కాకుండా నీట్గా ఉంటుంది. మంచిగా మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ క్యాప్ పెట్టడం వల్ల ఇంకా బాక్స్కి టైట్గా ఉంటుంది. ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఆల్మోస్ట్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అన్నిటికి కూడా ఈ టైప్లోనే వస్తాయి. చూపిస్తున్నాను కదా, 4 సెట్ అన్నా కదా ఇప్పుడు నేను. ఆ 4 సెట్టే ఇదండి, 4 బాక్సెస్. ఇందులో మనం స్నాక్స్ వేసుకోవచ్చు పిల్లలకి సంబంధించి, లేదా మనం ఇంట్లో కిచెన్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. రైస్ దగ్గర నుంచి A to Z అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది నీట్గా. గ్రెయిన్స్, స్పైసెస్, స్నాక్స్, పాస్తా, ఫ్లోర్స్తో సహా వేసుకోవచ్చు. ఎందుకంటే మా బేబీ ఫుడ్ అంతా నేను ఇందులోనే స్టోర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అది ఉగ్గు కదా, ఫ్లోర్ టైప్లోనే ఉంటుంది, మెత్తగా స్మూతీ ఫామ్లో. కాబట్టి అది ఎక్కడ పాడు కాకుండా పురుగు పట్టకుండా చాలా బాగుంది. ఇట్లా 4 టైప్ కంటైనర్స్ కూడా ఉంది, లాంగ్వి. ఇవి వచ్చి పెద్దవి కాబట్టి ఇది 1100 ml దాకా పట్టింది అనమాట. ఇది కూడా సేమ్ అంతేనండి. ఇందులో మీకు నేను ఫుడ్ ఎలా స్టోర్ చేశానో కూడా మీకు నేను చూపిస్తాను. సేమ్ దానికి కూడా క్యాప్ ఇట్లా రబ్బర్ కంటైనర్ గాలిపోకుండా ఇచ్చి చుట్టూతా ఇచ్చాడనమాట. ఓపెన్ క్యాప్ మోడలే ఇచ్చాడు దీనికి కూడా. చూడడానికి కూడా చాలా గట్టిగా ఉంది. నేను ఇవి మీషోలో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మంచిగా ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. ఏవి డౌట్ పడాల్సిన అవసరమే లేదు, చక్కగా ఉన్నాయి. నేనైతే ఇది మా పాప పుట్టినప్పటి నుంచి నేను ఇది వాడుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్లో స్టోరేజ్ కోసం తీసుకున్నాను, తర్వాత చాలా బాగుందని నచ్చి తర్వాత నేను అంత ఫుడ్ మా బేబీకి నేను అప్పుడే ప్రిఫర్ చేయం కదా, కాబట్టి చిన్నవి తీసుకున్నాను. ఇందులో చిన్న సైజ్వి, అవి ఇందాక మీకు ప్రీవియస్గా చూపించాను కదా. చాలా బాగుంది. మనకి మెటీరియల్ కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. అన్బ్రేకబుల్ మోడల్లో ఉందన్నమాట. సేమ్ ఇందులోనే ఇంకా చాలా డిజైనర్ పీసెస్ కూడా వచ్చినాయి మనకి. అంటే డిజైన్ మారుతుంది అంతేగాని మనకి మెటీరియల్ కానీ ఏది ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, సేమ్ ఒకటేలాగా ఉంటుంది. నేను ఇట్లాగా కొంచెము ఫ్రేమ్ మోడల్లో తీసుకున్నాను. ఇంకా పక్కన డిజైనర్స్ వచ్చి చాలా రకాలుగా ఉన్నాయి, అవి మీకు నేను చూపిస్తాను. ఇది నేను తీసుకున్న 4 సెట్ మోడల్ అనమాట. దాని విత్ క్యాప్స్ విత్ స్పూన్స్తో సహా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది. మనకి రీజనబుల్ కాస్ట్లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది. మనం అంతా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అమౌంట్. అయితే మా కిచెన్లో ఇంకా కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అనేవి నేను తీసుకున్నాను. అవి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. స్క్రోల్ అవుతుంది కదా, ఇది కూడా వచ్చి మామూలుగా ఇవే ఎయిర్ టైట్ కంటైనర్సే, బట్ ఏంటంటే క్యాప్ అనమాట. క్యాప్ మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటాం కదా, బాటిల్ క్యాప్స్ లాగా అలా ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే, 700 ml దాకా పడుతుంది మీకు. అంతకన్నా ఎక్కువే పడుతుంది. చూపించడానికి వాడు అట్లా చూపిస్తున్నాడు, అట్లా ఉంది మనకు అంతే. బట్ అందులో మనం ఇంకా kg వరకు పోసుకోవచ్చు. ఏదన్నా పసుపు, ఉప్పుల దగ్గర నుంచి మా ఇంట్లో ఈ టైప్ కంటైనర్సే నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చి మనకి 16 పీస్ సెట్ ఉన్నాయి. అంటే చిన్న డబ్బాల దగ్గర నుంచి ఉన్నాయన్నమాట. అంటే మనం ఆవాలు, జీలకర్ర అవి కూడా పోసుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు వస్తాయి కదండి, వాటి దగ్గర నుంచి మనకి పెద్ద సైజ్ సెట్ వరకు ఉందన్నమాట. మొత్తం 1100 ml వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించింది 1100 ml వరకు పడుతుంది. ఇందాక ప్రీవియస్గా చూపించిన బాటిల్ వచ్చి మనకి 700 ml వరకు పడుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఏంటంటే మనకి పల్లీలు, పెసరపప్పు, మినపప్పు అలా డైలీ మనం వాడుకునేవన్నీ కందిపప్పు ఇలా పోసుకుంటే మనకి ఈజీగా మనకి కిచెన్లోంచి తీసుకుని మనము
వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. చిన్న చిన్న వాటిలో ఉప్పు కారం పసుపు అలా వేసేసుకున్నాం మేము, పోపు దినుసులు ఉంటాయి కదా అట్లా వేసేసుకున్నాము. ఇంకా చిన్న వాటిలో విడివిడిగా వేసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా 16 పీస్ సెట్ అని చెప్పి, అదే ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది. ఇందులో 32 పీస్ సెట్ కూడా ఉంది. ఇంకా చిన్న చిన్న డబ్బాలుగా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, అందులో పిల్లలకు కావాల్సిన బిస్కెట్స్ కానీ ఇంట్లో డైలీ కావాల్సిన సరుకుల దగ్గర నుంచి మొత్తం రవ్వల దగ్గర నుంచి మొత్తం పోసుకున్నారు. మాకైతే ఎటువంటి పురుగు పట్టడం కానీ ఏమీ లేదండి. ఇందులో ఏంటంటే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సూపర్ కాంబో ఆఫర్ కూడా నడుస్తుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మొత్తం 6 బాక్సెస్ చొప్పున చిన్న సైజ్ అండ్ పెద్ద సైజ్ కూడా వస్తున్నాయి. నేను మా పాప ఫుడ్ అనేది స్టోర్ చేసిన అని చెప్పా కదా, ఇదే బాక్సెస్లో నేను స్టోర్ చేశాను. ఇది మా పాప ఫుడ్డే. ఎక్కడ కానీ ఎప్పుడు కానీ 1 మంత్ అయినా కూడా ఇంత కూడా పురుగు పట్టలేదండి. అంత సేఫ్టీగా అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు క్వాలిటీ విషయంలో కానీ లేదా బాక్సెస్ ఉండడంలో కానీ చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఇది చూసి మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకున్నారు, ఎక్కువగా ప్రిఫర్ చేశారు ఇలాంటి బాక్సెస్ ఇంట్లో తీసుకోవడానికి. ఎందుకంటే ఫుడ్ మనం ఎప్పుడు ప్రిఫర్ చేసేది అది కొంచెం నీట్గా ఉండాలి, మనం తినేది ఒక్క ముద్దైనా మంచిగా తినాలి, బాగుండాలని మనం అనుకుంటాము. దానికి సంబంధించి కూడా మనం ఇంట్లో నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను, బాగుంటుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ప్రీవియస్గా మా ఇంట్లో ఇలాంటి బాక్సెస్ అయితే మేము తీసుకున్నాము. ఇదైతే నేను అసలు ప్రిఫర్ చేయనండి. ఇది ఊరికినే బాక్స్ క్యాప్ చూసేది ఎంత సన్నగా అట్లా ఉంది, అది మనకి ఊరికినే పురుగు పట్టిపోవడము చేయడం అట్లా అవుతుంది. రవ్వలు కానీ ఫ్లోర్స్ కానీ అస్సలు ఇందులో పోసుకోమాకండి, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎండబెట్టాల్సి వస్తుంది, జల్లడించుకోవాల్సి వస్తుంది, కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. క్యాప్ చూసేది ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు, గాలి కూడా తొందరగా పోతుంది, అంత గట్టిగా అయితే ఏమీ లేదు. అలాంటి బాక్సెస్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి, మాకు తెలియక మేము ముందు తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపించిన బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికన్నా లేదా తుడుచుకోవాలన్నా ఎప్పటికప్పుడు సరుకులు అయిపోయాక కూడా నింపుకుంటారు కదా, అప్పుడు తుడుస్తారు కదా, అప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా పోతుంది. ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Until then, bye. Thanks for watching.